బావా నీకు ఒకటి అడుగుతా చెప్తావా? మళ్ళీ మీ అక్క గురించేనా? కాదులే బావా. సరే అయితే అడుక్కో. నీ లైఫ్ పార్ట్నర్ ఎట్లా ఉండాలనుకుంటున్నావు? కొంతమంది అనుకుంటారు కదా, నా లవర్ అట్లుండాలి, నా వైఫ్ ఇట్లుండాలి అని చెప్పి. నువ్వేమనుకుంటున్నావు? నా లైఫ్లోకి వచ్చే పిల్ల నాకు నా ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను ఏం చెప్పినా వినాలి. నేను గిజ్ చేయొద్దు అది చేయొద్దు అని చెప్తే గవిట్ల జోలికి అస్సలే పోవద్దు. ఇక ముఖ్యంగా చెప్పుకుంటూ పోతే ఈ ఎక్స్పోజింగ్ ఎక్స్ట్రాలు చేస్తారు కదా, గవైతే అస్సలే చేయొద్దు. ఈ దునియాలో ఎవరిని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా గామె లోకమే నేనై ఉండాలి. గిట్లుందనుకో సాలిగా గీ జీవితానికి. నువ్వు అనుకున్న ఒక్క క్వాలిటీ కూడా లేదు బావా అక్క దగ్గర. సరే ఇది అంత ఉండను కానీ నువ్వు రెడీగా పో, షాపింగ్ పోదాం. నన్ను షాపింగ్కి తీసుకుపోతున్నావా? హలో, షాపింగ్ పోతున్నాం కానీ షాపింగ్ చేసేది నీకు కాదు, మీ అక్కకి. మా అక్కకైతే నేను రాను బావా, నువ్వే పో. రావా? నేను వచ్చి 5 days అవుతుంది. నాకు ఇప్పుడు దాకా హైదరాబాద్ చూపియని కూడా చూపించలేదు. ఈరోజు సిటీ మొత్తం తిప్పుదు కనపా. ఇగో షాపింగ్ ఈరోజు చేద్దాం, కావాలంటే హైదరాబాద్ అంతా రేపు తిరుగుదాం. మా అక్క అసలు నిన్ను మ్యారేజ్ చేసుకుంటుంది అనుకుంటున్నావా? ఒకటి బండి ఎక్కించుకుని పోతే ఇంకొకటి వచ్చి దింపుతాడు. ఒకరితో షాపింగ్ అంటే ఇంకొకరితో ఫ్రెండ్షిప్ అంటే, చందు గారితేమో చాటింగ్ అంటది, మలేష్ గారితేమో ఫోన్ మాట్లాడుతుంది. అసలు మా అక్క గురించి నీకేం తెలియదు బావా. నువ్వు జస్ట్ 1 side లవ్ చేస్తున్నావు అంతే. ఫస్ట్ తన కథలు తెలుసుకో, తర్వాత షాపింగ్ చేద్దు కానీ.